ఎవరో శత్రువులు, నువ్వు ఉత్తమమైన వాటిని అనుసరిస్తున్నందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు, బైబిల్ పట్టుకున్నందుకు, ప్రభు ప్రేమలో వర్ధిల్లుతున్నందుకు నీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా నీ బంధువులే కావచ్చు, రోజు నీ చుట్టూ చేరి నిన్ను పలకరించే వాళ్ళే కావచ్చు, రహస్యంగా నిన్ను పతనావస్థలోనికి నెట్టేయాలని, చీకటిలోనికి నెట్టేయాలని, నిన్ను ఇబ్బందుల్లోనికి తీసుకువెళ్ళాలని వారు చాలా చాలా ప్రణాళికలు వేసుకుంటున్నారేమో. బహుశా ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా బహుశా కొంతమంది నీ పట్ల అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారేమో. నీ పతనాన్ని చూడాలని, నీ దుఃఖాన్ని చూడాలని, నీ ఓటమిని చూడాలని, నీ ఇబ్బందులను ఆస్వాదించాలని బహుశా చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారేమో. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతులైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వారు అనుకుంటున్న ఏ మాట నిలవదు, అది జరగదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా నీ గురించి అనుకోవచ్చు. నీ ఉద్యోగం నుండి నేను టెర్మినేట్ చేయాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీ మీద రాంగ్ పిటిషన్స్ పెట్టాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారేమో. నీకున్న ప్రాపర్టీని లేదా అసెట్ని ఏదన్నా లాగేసుకోవాలని కొంతమంది తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారేమో. నీ మీద బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నారేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. వారి ఆలోచనలు జరగవు, ఆ మాటలు నిలువవు. కారణం, సర్వరక్షకుడైన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణప్రదంగా నేను ప్రేమిస్తున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నీకు విరోధంగా రూపించమని ఆయుధం వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావని. ఈ